వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన. అందమైన కనుబొమ్మలు కలిగిన తల్లి. ఆ కనుబొమ్మలు ఎలువంటిదంటే విశ్వాన్నంతటిని కూడా తన గుప్పిటితో తీసుకుని ఆడిస్తున్నటువంటి స్మరుడు. అంటే మన్మధుడికి ఏ విధంగా వాక్కు మనసు కాయము లేకుండానే ఎన్ని పనులు చేస్తున్నాడో ఆవిడ కనుబొమ్మల ద్వారానే విశ్వాన్నంతటిని కూడా సృజిస్తూ ఉంది. ఎందుకని? శివపరమాత్మకి సృష్టి చెయ్యాలనేటువంటి సంకల్పాన్ని కలిగిస్తున్నాయి ఆవిడ కనుబొమ్మలు. అంత అందమైన కనుబొమ్మలు ఆవిడ ధనుస్సులా ఉంటాయి అచ్చంగా. ఈ నుదురు షేపు బాణంలా ఉంటే ఇది బాణం సంధించినట్టుగా ఉన్నాడు బాణము. ఈ కనుబొమ్మలు ఈ భాగం కలిపితే అచ్చంగా మన్మథ బాణంలాగానే ఉంటుంది అమ్మవారి యొక్క ఆ యొక్క ముఖ సౌందర్యం. ఆ కళతోటి విశ్వాన్నంతటిని కూడా చల్లగా కాపాడుతోంది. ఎందుకని? శివుని యొక్క మూడో కంటితోటి అయిపోయినటువంటి మన్మధుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోల్పోయినటువంటి రతీదేవి అంటే మన్మధుడి భార్య ఏ విధంగా బాధపడితే అమ్మవారిని వేడుకుంటే మళ్ళా ఆయనకి స్థానాన్ని కల్పించింది. అనంగుడు అంటే దేహం లేకుండానే అన్ని పనులు చేయగలవాడు. ప్రతి సంకల్పానికి ఆయన స్థానం ఇదనమాట. అది ఎవరికి పరిమితం అంటే శివుడికి మాత్రమే పరిమితం. అమ్మవారు ఏం చెప్తుందో శివుడికి అర్థమైపోతుంది. శివుడు ఏం చెప్తున్నాడు, ఏం చూస్తున్నాడో అమ్మవారికి అర్థమైపోతుంది. అది అంత మంగళకరమైన అందమైన మన్మధుడికి స్థానాన్ని కల్పించినటువంటి స్థానం అన్నమాట ఆవిడ యొక్క కనుబొమ్మలు, నుదురు, కళ్ళు. ఎందుకని? విశ్వం అంతా పోషింపబడాలి, సృజింపబడాలి. ఈ సృష్టి పునః మళ్ళా పెరుగుతూనే ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. ఇది ఏదో మన ఈ క్యాలెండర్ చెప్పింది, ఆ క్యాలెండర్ చెప్పింది, 2024 ప్రపంచవంతం, 2012లో ప్రపంచవంతం ఇలా అంటుంటారు. ఈ మాటలేని నమ్మక్కర్లేదు. ఇది నిరంతరాయంగా సృష్టి క్రమం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ నిజంగా మహాప్రళయం వచ్చి సృష్టి అంతమైపోయినప్పటికీ కూడా వాటి తాలూకు బీజాలన్నింటిని కూడా పరమేశ్వరుడు తను ధరించి మళ్ళా సృష్టిని మళ్ళా ఆవిర్భావింపచేస్తాడనమాట. అటువంటి శక్తి గల కనులు, కనుబొమ్మలు కలిగినటువంటి తల్లి. ఈ కనుల ద్వారానే, ఎందుకంటే అమ్మవారికి కూడా 3 కళ్ళు ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, లలాటంలో అగ్ని. 3వ కన్ను మనకెవరికి కూడా కనపడదు, ఒక్క శివపరమాత్మకి అది కనపడుతూ ఉంటుంది. ఈ సూర్యుడు, చంద్రుడి ద్వారానే కదండి సకల సృష్టి కూడా పోషింపబడుతోంది, తయారవుతోంది, సృష్టిస్తోంది. సకల జీవులు చక్కగా విశ్రాంతిని పొందుతాయి, ఆనందాన్ని పొందుతున్నాయి, శక్తిని పొందుతున్నాయి, వృక్షాలు చక్కగా చిగురుస్తున్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అమ్మవారి కనులవి. సూర్యుడు, చంద్రుడు అమ్మవారి కనులు అన్నమాట. ఎందుకంటే మనకి సకల విశ్వానికి కూడా వేడి అవసరమే, చల్లదనం కూడా అవసరం. వెన్నెల కావాలి, వేడి కావాలి, 2 కావాలి కదండి. అవి అమ్మవారి కనులు. ఒకచోటే చూస్తే ఒకచోటే ఆ 2 ఉంటే కష్టం కదా. అందుకు ఇటువైపు ఒకసారి, ఇటువైపు ఒకసారి, ఎప్పుడు ఇలా చెంచలాక్షి, కామాక్షి, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఆవిడ కన్నులు ఎప్పుడు. అందుకే చల్లదనము వేడి, చల్లదనము వేడి అంటే రాత్రి పగలు, రాత్రి పగలు, వర్ష ఋతువు, ఎండాకాలము, చలికాలము, ఇలా కాలాలు ఏర్పడుతున్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి, రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. సర్వసృష్టి కూడా పోషింపబడుతోంది, ధాతువులు తయారవుతున్నాయి, దాంతో విత్తనాలు మొలకెత్తుతున్నాయి, పళ్ళు ఫలవంతం అవుతున్నాయి. ఆ అమ్మవారి చూపుల వల్లనే ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన. కాబట్టి అటువంటి కామాక్షి తల్లికి మనం నమస్కారం పెట్టుకుందాం. ఇక్కడ అక్షిత్రయం అంటే 3 చెప్పుకుంటారనమాట. కామాక్షి, విశాలాక్షి, మధుర మీనాక్షి. ఈ 3 అమ్మవార్లు కూడా, 3 శక్తులు కూడా అక్షిత్రయం అని చెప్పబడుతున్నాయి. కేవలం కంటి ద్వారానే సకల కోరికలు నెరవేరుతాయి అన్నమాట. మనకి ఆవిడ చూపు మన మీద పడితే చాలు. ఒకసారి రోజుకు మనం ఒకసారి ఇవి 3టిని తలుచుకున్నా కూడా చాలు. అమ్మవారు ఎందుకంటే ఎప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ చూపులో మనం పడతాం. అరే ఎవరు నన్ను పిలుస్తున్నారని. ఎందుకంటే అమ్మ అని పిలిచినప్పుడు టక్కుమని ఏ తల్లైనా సరే పిల్ల వైపు తిరుగుతుంది, ఎవరు నన్ను పిలిచారని చెప్పి ఏంటమ్మా అని అడుగుతుంది. అలా అనమాట.
పిలవకపోయినా చూస్తుంది అమ్మమ్మని. పిలిచినప్పుడు వెంటనే చూస్తుంది. నువ్వు మనసారా ఆర్తిగా త్రికరణ శుద్ధిగా అమ్మా అని ఒక్కసారి పిలిచి చూడు, కోరికలన్నీ కూడా నీకేం కోరికలో నెరవేరుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. అంతటి శక్తివంతమైనటువంటివి అమ్మవారి యొక్క చూపులు. ఆ చూపులకి చాలా శక్తి ఉంది. అవసరమైతే పోషిస్తుంది, లేదంటే దహిస్తుంది. ఏదైనా ఆవిడికి ఆవిడే చెల్లు, ఆవిడికి ఆవిడే సాటి అనమాట. నవచంప వక్త్రలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన. ఈ విధంగా ఆవిడ ఇన్ని వైపులా చూస్తూ తన విశ్వాన్నంతా జాగ్రత్తగా కాపాడుకుంటోంది. చూపుల ద్వారానే రక్షిస్తోంది, చూపుల ద్వారానే పోషిస్తోంది. అరుణాం కరుణాం తరంగితాక్షిం జానశ్లోకంలోనే చెప్పుకున్నాం. కరుణ తరంగాలుగా వస్తోంది ఆవిడ కళ్ళల్లో నుంచి. మనం గ్రహించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే ఏదన్నా ఒక శాటిలైట్ అయినా సరే, మనకి ఏదన్నా ఒక సెల్ ఫోన్ ఏదో ఒకటి పనిచేయాలంటే, టీవీ కానీ శాటిలైట్ సెల్ కానీ రిసెప్టర్ ఉండాలి ఇక్కడ. అంటే తీసుకునే శక్తి కూడా ఉండాలి. దానికి మన మెదడుని, మన శరీరాన్ని, మన మనస్సుని, మన ఆలోచనల్ని, మన వాక్కుని, మన చూపుని మనం శుచిగా ఉంచుకుంటే, కల్మషరహితులమై ఉంటే, ప్రశాంతంగా ఉంటే, ఎదుటి వాళ్ళకి బాధ కీడు కలిగించాలనే ఆలోచన లేకుండా ఉంటే, అప్పుడు మన రిసెప్టర్ పనిచేస్తుంది. అప్పుడు అమ్మవారు ఇచ్చే సంకేతాన్ని మనం గ్రహించుకోగలుగుతాము, మనకు అందుతుంది. ఆవిడ విశ్వం అంతా ఆవిడ చూపుల్ని ప్రసరింపజేస్తూనే ఉంది. కానీ ఇక్కడ మన రిసెప్టర్ ఉండాలి. శాటిలైట్ ద్వారా సంకేతాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, మనకి సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి. కానీ మన చేతిలో సెల్ ఫోన్ ఉంటేనే మనకు అది గ్రహించుకోగలుగుతాం. సెల్ ఫోన్ లేదనుకోండి, మనకు ఆ చూపు, మనకు ఆ సిగ్నల్ మనకు అందదు. అలా మనం మెదడుని మనం సిగ్నల్గా తయారు చేసుకోవాలి. దేనికి? అమ్మవారి వైపు తిరగటానికి, అమ్మవారి వైపు నడవటానికి, అమ్మవారి వైపే వెళ్ళటానికి. ఇక్కడ త్రికరణ శుద్ధే ఇక్కడ రిసెప్టర్. ఎవరి కోసమో, ఎందుకోసమో, ఒకళ్ళ మెప్పు కోసమో, బాహాటంగానో నేను చేస్తున్నానని ఎవరినో చూసారో లేదో అన్న తప్పున కోసం చేస్తే అది రిసెప్టర్ కాదు. మన అంతర్గతంగా ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో అది చైతన్యం అవుతుంది. అప్పుడు మాత్రమే మనం దీనికి అర్హులం అవుతాం. మన రిసెప్టర్స్ అన్ని చక్కగా ఓపెన్ అయి పనిచేసి ఆ విశ్వంలో ఉన్నటువంటి అమ్మవారి సంకేతాలని మనం తీసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి అందరూ ఈ విధానంలో ఉండండి. ఈ నామాన్ని చక్కగా తలుచుకుంటూ ఉండండి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన. అటువంటి